దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు పెళ్ళేరు యెరూషలేము అనే ఒక గ్రామంలో, మాకు సొంత గ్రామము. నేను ఈ గ్రామంలోనే పుట్టి పెరిగి తర్వాత చదువుకున్నటువంటి ఈ స్కూలు హాస్టల్స్ కూడా నెల్లూరు జిల్లా మహమ్మదాపురం. ఆ తర్వాత చదువుకున్న తర్వాత నేను చెన్నై వెళ్ళిపోయి సెటిల్ అవ్వడం, అక్కడ సినిమా కంపెనీలో మేము జాబ్ చేయడం, ఆ తర్వాత దేవుడు సినిమా కంపెనీలో చేస్తున్నటువంటి నన్ను రక్షించి యేసుక్రీస్తు వారు సేవకుడిగా ఏర్పరచుకున్నాడు. ఇది ఈరోజు ఈ యొక్క గ్రామం గురించి దేవుడు నాకు చూపించినటువంటి కొన్ని దర్శనములు, కొన్ని సాక్ష్యాలు తెలియజేయడానికి ఈ వీడియో రూపం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మేము యేసుప్రభువుని నమ్ముకున్న ముందు, దేవుని ఎరగక ముందు నా పేరు వెంకటేషు. ఆ తర్వాత దేవుడిని నమ్ముకున్న తర్వాత నా పేరు మార్చడం జరిగింది, యేసుదాసుగా మార్చడం జరిగింది. 2001 సంవత్సరం యేసుప్రభువుని మేము సొంత రక్షకుడిగా అంగీకరించాము. 2003 సంవత్సరంలో దేవుడు సేవ చేయమని మాకు దర్శనం ద్వారా మాట్లాడాడు. అయితే దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు ఒక విశ్వాసగానే అలా ఉండిపోతాం అనుకున్నా కానీ సేవ చేయడానికి మేము ముందుకు రాలేదు. ఎందుకంటే సేవ అనేది చాలా కష్టమైన పరిస్థితి. అందుకే మేము నిర్లక్ష్యం చేశాము. ఆ తర్వాత యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత సుమారుగా 9 సంవత్సరాలు సేవకి వెళ్లకుండా మేము నిర్లక్ష్యం చేశాం. ఎందుకంటే సేవ అనేది చాలా కష్టమైనటువంటి పరిచర్య. మేము సేవ చేయలేము, ఇలా విశ్వాసగానే ఉందామని మా ఒక ఆలోచన. అయితే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. మరి దేవుడు చూపించినటువంటి అద్భుతమైన కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఈరోజు ఒక వీడియో చేయడం జరుగుతుంది. 1982-83 సంవత్సరంలో నేను చదువుతున్నప్పుడు నెల్లూరు జిల్లా మహమ్మదాపురం హాస్టల్లో నేను చదువుకుంటున్నాను. ఆ తర్వాత చెన్నైలో మా బంధువులందరూ ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోయి ఆ సినిమా కంపెనీలో నేను జాబ్ చేయడం, అక్కడే సెటిల్ అయిపోవడం, యేసుప్రభువుని నమ్ముకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో దేవుడు నాకు కొన్ని దర్శనాలు చూపించాడు. ఎలాగంటే మా కుటుంబకులు మేము 7 మందిమి, బ్రదర్సు సిస్టర్స్ అందరం మేము 7 మందిమి. 7వ వాడిని నేను, చివరి వాడిని. మా 7 మంది నంబర్స్లో మా తల్లిదండ్రులు సజీవులుగా ఉన్నప్పుడే మా రెండవ అన్నయ్య చనిపోయాడు. అప్పుడు మేము ఎవరు కూడా యేసుప్రభువుని అంగీకరించలేదు, తెలుసుకోలేదు. ఆ తర్వాత మా అన్నయ్య చనిపోయారు. తర్వాత మా కొద్ది రోజులు తర్వాత మా అన్నయ్య పిల్లలు, ఆయనకు పుట్టినటువంటి పిల్లలు 5 మంది, 3 కుమారులు, 2 కుమార్తెలు. తర్వాత వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకోవడం జరిగిన తర్వాత మేము కూడా యేసుప్రభువుని నమ్ముకున్నాము. కొద్ది రోజుల తర్వాత దేవుడు మా అన్నయ్య కుమారుడు నోవాహయ్య గారు, అంటే ఆయన యేసుప్రభువుని అంగీకరించక ముందు ఆయన రవీంద్ర బాబు ఆయన పేరు, దేవుడిని అంగీకరించిన తర్వాత నోవాహుగా మార్చబడింది.
దేవుడు నమ్ముకున్న తర్వాత ఆ కుటుంబం అంచులంచులుగా దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి ఆయన కొంతకాలము ఫోటోగ్రాఫర్గా అంటే వీడియో వివాహము కార్యక్రమాలకు అలాంటి వీడియో తీయడానికి దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చి నేర్చుకొని అలా ఉంటున్న సందర్భంలో దేవుడు ఆయనకి ఒక రాజకీయ పదవి దేవుడు ఏర్పరిచి ఇచ్చాడు. ఆ పదవి ఏంటంటే నెల్లూరు జిల్లా జెడ్పీటీసీ. ఆ పదవిలో 10 సంవత్సరాలు చేశాడు ఆయన. అదే నోవాక్ గారు అంటే ఈ పెళ్ళేరు యెరూషలేము అనే ఈ యొక్క మీటింగ్ సందర్భంగా ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఆ పదవిలో ఉండి 10 సంవత్సరములు రాజకీయంలో ఆ నాయకత్వం ఆ పోస్టులో ఆయన ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. పేదలకు చాలా సహాయం చేయించాడు గవర్నమెంట్ ద్వారాగా. చాలామందికి గృహాలు లేని వారికి గృహాలు కట్టించడం, లోన్లు ఇప్పించడం, పేదలకు ఆర్థిక సహాయం అందించడం, స్కూల్ పిల్లలకు అట్లా ఎన్నో మంచి పనులు చేపించాడు. ఈ నెల్లూరు జిల్లాలో చాలామందికి ఆయన ఆర్థిక సహాయం గవర్నమెంట్ ద్వారాగా ఆయన ద్వారాగా చేశాడు. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే లంచం తీసుకోలేదు ఎవరి దగ్గర. అంటే ఈనాటి కాలంలో లంచం తీసుకోకుండా ఎవరుంటారు? అంటే ఆ లంచం తీసుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువుని అంగీకరించడంతో ఆ లంచం తీసుకోలేదు. అట్లా 5 సంవత్సరాలు ఆయన పదవి అయిపోయింది. మరొక 5 సంవత్సరాలు కూడా దేవుడు అవకాశం కలిగించాడు. ఇలా 10 సంవత్సరాలు నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఆయన జెడ్పీటీసీగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు రాజకీయంగా ఆయన చేసి ముగించిన తర్వాత దేవుడు అప్పటికి నేను సేవకుడిని అయిపోయాను. నేను చెన్నైలో ప్రాంతంలో సెటిల్ అయిన తర్వాత 2001లో దేవుడు నమ్ముకున్నాను. 2003లో దేవుడు సేవ చేయమని చెప్పాడు. కానీ మేము ఆ నిర్లక్ష్యం చేశాము. అది 9 సంవత్సరాలు దేవుడు మా కోసం వెయిట్ చేసి ఆగి ఎలాగైనా సేవ చేయాలి అంటే దేవుడి నిర్ణయం కాబట్టి సేవ చేయడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. తర్వాత మాకు ఒక బలహీనత మా కుటుంబంలో మా పిల్లలకి పెట్టి ఇలా సేవకి వెళ్ళకపోతే ఈ పిల్లలకి ప్రమాదకరం జరుగుతుందని దేవుడు చెప్పడం. ఆ తర్వాత మేము బెంగళూరుకి 2011 సంవత్సరంలో జూన్ నెల 14వ తేదీ అభిషేకమైంది. 29వ తేదీ బెంగళూరుకు సేవకి వెళ్ళాం. అప్పటి నుంచి బెంగళూరులో సేవ పరిచర్య జరిపిస్తూ ఉన్నాము. ఈ నోవాహ్ గారు ఆయన రాజకీయంలో ఉన్నప్పుడు తర్వాత ఆయనకి ఆ పదవి అయిపోయిన తర్వాత ఆయనకు ఒక బలహీనత అంటే అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు ఆయన గురించి కొన్ని దర్శనాలు చూపించాడు. వాళ్ళు మన దైవస్వరూప సహవాసము మొట్టమొదట కాదు, వాళ్ళు సిలోన్ బెంతుకొస్తూ ఆ సహవాసంలోకి టీపీఎం ఆ సహవాసులు ఉండేవాళ్ళు. అట్లా జరుగుతున్న సందర్భంలో ఒక బలహీనత వచ్చి ఆ ప్రార్థన మందిరంలో ప్రార్థన చేసుకుంటూ అలా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ అనారోగ్య పరిస్థితిని అలాగే ఉంది, అది తగ్గడం లేదు. అప్పుడు వాళ్ళు మాట్లాడి ఫోన్ చేసి మరి నోవాక్ గారు వాళ్ళ మిస్సెస్ నాకు ఫోన్ చేసి, ఎందుకంటే అప్పుడు మా కుటుంబంలో నేను ఒక్కడే సేవకుడిగా ఉన్నాను, ఎవరు కూడా ఇంకా దేవుడిని అంగీకరించలేదు, ఫోన్ చేసి ఇలా బలహీనత ఉందని చెప్పడము. ఆ తర్వాత నేను వెళ్ళి అయ్యగారిని దర్శించడం. బెంగళూరు నుండి అప్పుడు ఆ సందర్భంలో ఫోన్ చేసి చెప్పినప్పుడు అయ్యగారు నెల్లూరు ఆ సహవాసంలో ఆ చర్చిలో ఉన్నప్పుడు వెళ్ళిపోయి దర్శించడం మాట్లాడడం జరిగింది. అయితే దేవుడు నాకు ముందే కొన్ని దర్శనాలు చూపించాడు ఈ అయ్యగారి గురించి, అంటే ఈ నోవాహ్ గారి గురించి దేవుడు కొన్ని దర్శనాలు చూపించాడు. ఏంటంటే రాజకీయంలో ఉన్నప్పుడు ఆ రాజకీయం సంబంధించిన శక్తులు అయ్యగారికి పట్టి ఆయన ఎక్కడికి ఏ మీటింగ్ వెళ్తున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకంటే ముందు శక్తులు రాజకీయ శక్తులు ఏంటి ఆయనకి బాడీ కట్టుగా రాజకీయ శక్తులు ఆయనకి బాడీ కట్టుగా ఉండేటి. అది ఎలా చూపించాడు దేవుడు? ఎద్దుల రూపంలో చూపించాడు. ఎద్దులు ఆయనకి ఎక్కడైనా రాజకీయాలు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నా కూడా ఆయనకంటే ముందు ఎద్దులు పరిగెత్తేటి, అంటే అటువైపు ఇటువైపు, ఈయన మధ్యలో నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఈ రీతిగా దేవుడు దర్శనం చూపించాడు. ఏంటి ప్రభు అంటే ఆయన గురించి నువ్వు ప్రార్థన చేయాలి, అలాంటి ప్రమాదంలో ఉండవు అని దేవుడు చూపించినప్పుడు అయ్యగారి కోసం అట్లా ప్రార్థన చేశాము.
ఆ తర్వాత దేవుడు అయ్యగారిని మేము దర్శించాము, మాట్లాడాము. తర్వాత ఈ దైవసురు సహవాసంలో రావడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ అయ్యగారు 10 సంవత్సరంలో రాజకీయంలో జడ్పీటీసీగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ లొకేషన్ అంటే నేను తీస్తున్నటువంటి ఈ వీడియో సంబంధించిన లొకేషను సుమారు ఎకరం పొలం. ఇది ఎకరం పొలం. అప్పుడు దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి దేవుడు ముందుగానే ఆయనకి అలాంటి మంచి జ్ఞానము దేవుడు అనుగ్రహించి ఇది దేవుడు ఒక మందిరానికి ఉపయోగించాలనే ఆలోచనతో ఈ స్థలం ముందే కేటాయించి పెట్టాడు దేవునికి. తర్వాత అయ్యగారు సేవకుడు అవ్వడము, ఆ తర్వాత సేవకుడైన తర్వాత ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేయడము జరుగుతూ ఇలా ఉండగా దేవుడు నాకు కొన్ని దర్శనాలు చూపించాడు. ఈ యొక్క మా సొంత గ్రామం కనుక కొన్ని దర్శనాలు నాకు చూపించాడు. ఏమని దర్శనాలు చూపించాడంటే, ఈ ప్రాంతంలో మీటింగ్లు జరుగుతున్నాయి. ఆ మీటింగులు బహిరంగ సభలు. ఈ సభలకు దైవ స్వరూపి సంబంధించినటువంటి పెద్దలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క సహవాసమునికి ఈ పెళ్ళేరు ఎరుసలు బట్టి గ్రామంకు వచ్చి దేవుడు వాక్యము ప్రకటించినట్లు ఈ నెల్లూరు జిల్లా అంతా కూడా ఒక వాల్ పోస్టర్స్ అంటే పబ్లిసిటీ, చాలా బాగా పబ్లిసిటీ జరిగి ఈ సహవాసములో సభలు జరిగినట్లు దేవుడు నాకు దర్శనాలు చూపించాడు. సుమారు ఒక 10 సంవత్సరాలు ముందే ఈ దర్శనాలు నాకు చూపించాడు అన్నమాట. అందుకే దేవుడు ఈ యొక్క సాక్ష్యం నాకు చెప్పడానికి దేవుడు ప్రేరేపణ కలిగించాడు. నేను సాక్ష్యము చెప్పాలని అనుకోలేదు, కానీ నాకు నిన్న ఆలోచన కలిగించాడు ప్రభు. అంటే నీకు ఇన్ని దర్శనాలు చూపించాను కదా, మరి ఈ ప్రాంతం గురించి నువ్వు పుట్టినటువంటి గ్రామం కనుక సాక్ష్యం చెప్పాలని దేవుడు నాకు ప్రేరేపణ కలిగించాడు. ఆ దర్శనాలు మీటింగుల సభలు ఎలా దర్శనాలు అంటే, సహవాసములో పెద్దలు ప్రతి ఒక్కరును ఈ సభలకు పిలిచినట్లు వాళ్ళందరూ కూడా ఈ సభలకు వచ్చి దేవుని యొక్క వాక్యముని బోధిస్తున్నట్లు ఇలా దర్శనం వచ్చిందనమాట. నేను అనుకున్నప్పుడు ఎప్పుడు నెరవేరుతుందో ఈ దర్శనము అని అనుకున్న నా మనసులో నేను అనుకున్నాను. అది ఎలా అనుకున్నానంటే, నేనేమో బెంగళూరు పరిచయం చేస్తున్నాను, ఈ అయ్యగారేమో ఇక్కడ సేవ చేస్తున్నాడు. అంటే నాకు దర్శనాలు వచ్చినప్పుడు మాత్రం అయ్యగారు ఇంకా సేవ కూడా అవ్వలేదు. అప్పుడు నా ఆలోచన ఎలాంటిదంటే, నేనే సేవ చేసిన తర్వాత బాగా కొన్ని సంవత్సరాల అనుభవం వచ్చిన తర్వాత ఈ మన ఊర్లో ఇలాంటి మీటింగ్లు పెట్టాలి, ఒకవేళ దేవుడు నా ద్వారా ఏమైనా పెట్టిస్తాడేమో అనే ఆలోచన నాకు వచ్చినప్పుడు నేను అనుకున్నాను, నేనైతే బెంగళూరులో ఉన్నాను, మరి ఇదంతా జరగడం చాలా కష్టతరము. అంటే వెంటనే ఒక్కసారి ఇలాంటి మీటింగ్లు పెడితే ఎవరు వస్తారు, మనకి పరిశ్రమలు లేరు, ఈ ప్రాంతంలో మనం ఉండము, ఎవరికి తెలియదు. అలాగే ఒక్కసారిగా మా బెంగళూరు నుండి ఈ ప్రాంతానికి ఒకవేళ ఖర్చు పెట్టి ఇలా పెట్టినా కూడా అందరూ రావాలంటే మొట్టమొదటిసారిగా పెడితే ఇంతమంది పరిశ్రమ ఎవరు, ఇలాంటి ఇంతమంది రారన్నమాట. మరి దర్శనం దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడు అని నేను ఇట్లా ఆలోచించుకుంటున్నప్పుడు, ఈ అయ్యగారి సేవకుడైన తర్వాత ఇలాగ దేవుడు అంచులంచులుగా ప్రతి సంవత్సరం ఇలా మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి సంవత్సరం జరుగుతుంది, కానీ ఈ సంవత్సరం మాత్రము దైవస్వరూపి సహవాసంలో ఉన్నటువంటి పెద్దల కమిటీ అందరినీ వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళ పేర్లు వేసి ఆ పోస్టులు ప్రింట్ చేసి అందరినీ ఆహ్వానించడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నిన్నటి రాత్రి ఆ దైవస్వరూపి సహవాసం పెద్దలు వచ్చి రాత్రికాల సమయంలో ఇక్కడ దేవుని ఒక వాక్యమును బోధించి వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం కూడా మా ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి చెన్నైలో పరిచయం చేస్తున్న డాక్టర్ రెవరెండ్ బిషప్ దానిలయ్య గారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఇప్పుడు దైవస్వరూపి సహవాసంలో పెద్దలుగా ఉన్నారు. మరి అమ్మగారు వీరు కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఈ ప్రాంతంలో సభలు జరుగుతున్నప్పుడు వస్తున్నారు. వాళ్ళు దేవుని యొక్క వాక్యం అనేక మందికి అందిస్తున్నారు. అయినా నా ఆలోచన ఏంటంటే, ఈ పెళ్ళేరు గ్రామం మాత్రమే కాదు, ఈ చేజల్ల మండలం చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా దేవుని యొక్క వాక్యం అందించాలి, అందరికీ చాలామందికి తెలియాలి, యేసుప్రభు వారిని చాలామంది నమ్ముకోవాలి, నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలి.
అన్నటువంటి ఆలోచన నాకు ఉందంటే, అలాంటి వేదన నాకు ఉందన్నమాట. ఎందుకంటే నిజమైనటువంటి రక్షకుడు యేసుక్రీస్తు అని తెలుసుకోక తన జీవితాలని నిత్య నరకాగ్నిలోకి వెళ్లకుండా దేవుడు కాపాడాలనే ఆలోచన, అట్టి భారము నాకు కూడా ప్రభు చూపించాడు. ఈ గ్రామం కొరకు ప్రార్థన చేయమని, మరి మా కుటుంబీకుల కొరకు ప్రార్థన చేయమని ఇలా దర్శనాలు చూపించినప్పుడు దేవుడు ఎంతగానో అద్భుతంగా ఇలా ప్రతి సంవత్సరం జరిగిస్తూ ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం ఏంటంటే దేవుడు చూపించిన దర్శనాలలో ఈ సంవత్సరం నెరవేరడానికి దేవుడు సహాయం చేశాడనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే నేను బెంగళూరులో ఉన్నప్పుడు కూడా దేవుడు సేవకి బెంగళూరు ప్రాంతంలో వెళ్ళిన కొత్తలో ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఒక దర్శనం వచ్చింది. దేవుడు అక్కడ నాకు చూపించాడు. ఏంటంటే బెంగళూరులో నేను అద్దె గృహం తీసుకొని సేవ పరిచయం జరిగిస్తున్నాను. ఒక 3 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక నాకు దర్శనం చూపించాడు. ఏంటంటే నీకు 2వ బ్రాంచ్ ఇస్తున్నానని దేవుడు దర్శనం చూపించాడు. 2వ బ్రాంచ్ ఇస్తున్నానని దేవుడు దర్శనం చూపించాడు. నేను అనుకున్నాను, ఈ ఒక్క బ్రాంచీకి మనం నెలలకు అద్దె కట్టడం ఎంతో కష్టంగా ఉంది, మళ్ళీ 2వ బ్రాంచ్ తీసుకొని మళ్ళీ అద్దె కట్టుకొని ఇలా ఎప్పుడు జరుగుద్దో, ఎలా అది సాధ్యమా, ఎంత కష్టం కదా అనే ఆలోచన నాకు అప్పుడు కలిగిన దర్శనం వచ్చినప్పుడు. అయితే తర్వాత సుమారుగా ఒక 11-12 సంవత్సరాల క్రితం వచ్చిన దర్శనము నాకు అది 2022వ సంవత్సరం నెరవేరింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగంటే మేము బెంగళూరులో పరిచయం చేస్తున్న ప్రాంతం నుండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దాటిన తర్వాత చిక్కబళ్ళాపురం డిస్టిక్లో హైదరాబాద్ వెళ్ళే హైవేలో నుండి పెరీసందర్ అనే ఒక ఊరు, ఆ హైవేలో ఆ ఊరు నుండి లోపలికి ఒక 8 కిలోమీటర్ దూరంలో సాదలి అనేటువంటి ఒక గ్రామం, అంటే ఒక చిన్న టౌను. ఆ టౌన్లో 2017లో మేము అక్కడ స్థలం కొనుక్కున్నాం. స్థలం కొనుక్కొని ఆ ప్రాంతంలో ఆ స్థలాన్ని మంచి రేటు వచ్చిన తర్వాత దాన్ని అమ్మి బెంగళూరులో ఏదైనా ఒక మందిరం కట్టుకోవాలనే ఆలోచన నాకు కలిగింది. ఆ స్థలం కొన్న తర్వాత ప్రభు ఏం చేశాడంటే 2017లో కొన్న తర్వాత దేవుడు దర్శనాలు చూపిస్తున్నాడు మాకు. ఎందుకంటే ఆ ప్రాంతంలోకి వెళ్ళి మీరు పరిచయం చేయండి, అక్కడ ఆరాధన జరిపించండి, ఆదివారం కూడా అక్కడ ఆరాధన పెట్టండి అని దేవుడు దర్శనాలు చూపించాడు. ఒక దర్శనం కాదు, నాకు మాత్రం కాదు, నాకు, మా పాస్టర్ గారికి, మా పిల్లలకి ఇలా దర్శనాలు చాలా చూపిస్తున్న తర్వాత ఆ దర్శనాల మీద ఆధారం, అంటే ఆ దర్శనం చూపించినటువంటి ఆధారాన్ని బట్టి ఆ ప్రాంతంలో మేము వెళ్ళాలనే దేవుడు చెప్పాడు, నిర్ణయించుకున్నాము. ఆ దేవుడు అక్కడికి మీరు ఈ యశవంతపూర్ ప్రాంతంలో నుండి ఫ్యామిలీ మీరు షిఫ్ట్ అయిపోయి ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుడి పరిచయం జరపండి, యశవంతపూర్లో కూడా జరపండి దేవుడు చూపించిన దర్శనాలు బట్టి మేము 2022వ సంవత్సరం ఆ ప్రాంతానికి ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయి అక్కడ జరుపుకుంటూ యశవంతపూర్లో జరుపుకుంటూ ఉన్నానన్నమాట. ఇది దేవుడు చూపించినటువంటి దర్శనం, అంటే అది నెరవేరింది. మాకు యశవంతపూర్లో పరిచయం చేస్తున్నప్పుడు ఆ సాదలు అనేటువంటి ఆ చిన్న ఒక టౌన్ లాంటి ఒక గ్రామంలో మమ్మల్ని వెళ్ళి ఆ ప్రాంతంలో సేవ చేయమని దేవుడు చూపించినటువంటి దర్శనం బట్టి అది నెరవేరింది. అలాగే ఈ పెళ్ళేరు యెరూషలేము అనే ఈ పెళ్ళేరు అనే గ్రామంలో దేవుడు నాకు సేవకుడైన తర్వాత చూపించినటువంటి దర్శనాలు ఈ 2026వ సంవత్సరం, అంటే ప్రతి సంవత్సరం ఇట్లా సభలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం దేవుడు బహు ఘనముగా, చాలా అద్భుతముగా దైవ సర్వీస్ సహవాసంలో ఉన్నటువంటి సేవకులు, పెద్దలు, మరి కమిటీ మెంబర్సు అందరూ కూడా ఈ యొక్క సభలకు రావడం జరిగిందనమాట. అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు చూపించినటువంటి దర్శనాలు దేవుడు నెరవేర్చడానికి నేను ఎంతో కృతజ్ఞతగా దేవుడి కోసం నేను సేవ పరిచయంలో ఉంటానని ఈ వీడియో రూపంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేవుడు మాకు ఒక సొంత స్థలాన్ని అయితే అక్కడ ఇచ్చాడు, కానీ అది ఇంకా మా పేరుతో రిజిస్ట్రేషన్ అవ్వలేదు. దానిలో కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ప్రభునైతే మేము అడుగుతున్నాము, అది ఎప్పుడు దేవుడు మాకు మా పేరుతో అది రిజిస్ట్రేషన్ అవుతే అప్పుడు దేవుడి మందిరాన్ని కట్టుకోవడానికి మాకు అవకాశం ఉంటుందని మేము ఎంతో ప్రయాసపడుతున్నాం. కాబట్టి ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించినట్లుగా చనిపోయినా బ్రతికిన దేవుడి కొరకని అన్నీ విడిచిపెట్టుకొని, ఉద్యోగాలు విడిచిపెట్టుకొని దేవుడి కోసం పరిచయం చేయడానికి మనకు తెలియనట్టు ప్రదేశంలో కర్ణాటక స్టేట్లో బెంగళూరు ప్రదేశ్ యశవంతపూర్లో పరిచర్య దేవుడు జరిపిస్తున్నాడు. ఇప్పుడు యూడియోలో నేను చెప్పినటువంటి పెళ్ళేరు స్థలము ఆయన నోహాయి గారు సేవకుడు అయిన తర్వాత ఈ పెట్టినటువంటి యొక్క
ఈ స్థలాన్ని వీడియో రూపంలో మీకు చూపించాలని ఆశ కలుగున్నది. దేవుడి కొద్ది మాటలు దేవుడి ఎన్నికలు దీవించునుగాక ఆమెను. ఇప్పుడు ఈ వీడియోలో ఈ స్థలము మీకు అందరికీ చూపిస్తాను. అందరూ చూడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇదేనండి ఈ స్థలము. సరిగ్గా 6 గంటలకు 1 ఎకరం ఉంది. ప్రారంభించబడుతుంది కనుక త్వరగా సిద్ధపడి ప్రార్థనలో కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాము. ఇప్పటి వరకు పాటకు అవకాశం రానటువంటి వారు ముందుగా తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రికాల సమయంలో ఈ వీడియో ఈ స్థలం అంతా కూడా లైటింగ్స్ ఉన్నప్పుడు కూడా తీయడం జరిగింది. అందులో కూడా మీరు చూడొచ్చు. ఇదేనండి ఈ చర్చికి మెయిన్ గేటు. చర్చికి ఇదే మెయిన్ గేటు. తర్వాత చర్చి దగ్గర నుండి ఈ మెయిన్ గేట్ నుండి చర్చి లోపలికి వెళ్ళడానికి రోడ్డు. ఇది మొదట్లో ఈ రోడ్డు లేదండి, మామూలుగా కాలినడక దారిలో ఉన్నది. తర్వాత ప్రభు ఎవరో ఒకరిని ప్రేరేపించి ఈ రోడ్డు వేయడం జరిగింది.